హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే స్టడీ ఇన్ఫో. మనము టెట్ అండ్ డిఎస్సిలో భాగంగా శిశు వికాసం పెడగాజీ నుంచి ఇంపార్టెంట్ బిట్స్ అయితే చూద్దాము ఫ్రెండ్స్. ఇది ప్రీవియస్ ఇయర్ పేపర్ ఫ్రెండ్, టెట్ ఏపీ టెట్ 2018ది. సో అన్నీ కూడా ఇంపార్టెంట్ బిట్సే, స్కిప్ చేయకుండా చూడండి. క్వశ్చన్ నెంబర్ 1, భాష వికాసంలో మూడవ దశ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, శబ్దానుకరణ దశ. క్వశ్చన్ నెంబర్ 2, ఈ పద్ధతిలో పరిశీలించబడేవాడు ఒక్కడే. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, అంత పరిశీలన పద్ధతి. క్వశ్చన్ నెంబర్ 3, ఫలదీకరణం చెందిన మానవుల అండంలో ఉండే క్రోమోజోమ్ల సంఖ్య. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, 23 జతలు. క్వశ్చన్ నెంబర్ 4, పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో అంతర్బుద్ధి దశలోని పరిమితి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, పరిధిల పరుచుకునే భావన. క్వశ్చన్ నెంబర్ 5, కోల్బర్గ్ ప్రకారం శిక్షను తప్పించుకోవడానికి విధేయత పాటించే దశ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, పూర్వ సాంప్రదాయ స్థాయి 1వ దశ. క్వశ్చన్ నెంబర్ 6, క్రింది వానిలో శారీరక అవసరం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, ఆహారం. క్వశ్చన్ నెంబర్ 7, క్రింది వానిలో భావావేశ రంగానికి చెందినది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, శీల స్థాపన. క్వశ్చన్ నెంబర్ 8, ఒక విద్యార్థిని 204 సంఖ్యను రాయమనగా అతను దాన్ని 2004గా రాశాడు. అతనిలోని అభ్యసన వైకల్యం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, డిస్కాల్కులియా. క్వశ్చన్ నెంబర్ 9, మానసిక వయస్సు భావనను ప్రవేశపెట్టిన వారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, బినే. క్వశ్చన్ నెంబర్ 10, స్కిన్నర్ ప్రతిపాదించిన పునర్బలన రకాల్లో ఒకటి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, నిరంతర పునర్బలనం. క్వశ్చన్ నెంబర్ 11, బాల్య దశలో మొదలయ్యే వ్యక్తిగత భాషణం వ్యక్తి పెద్దవాడయ్యే నాటికి అనుభవాలు, మానసిక ప్రక్రియల వల్ల అంతర్భాషణంగా మారుతుంది అని తెలిపినవారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, వైగోట్స్కీ. క్వశ్చన్ నెంబర్ 12, బ్రూనర్ ప్రకారం బోధనోపకరణాలను, నమూనాలను, మ్యాప్లను ఉపయోగించే పద్ధతి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, చిత్ర ప్రతిమ పద్ధతి. క్వశ్చన్ నెంబర్ 13, సంస్కృత భాషను నేర్చుకున్న వ్యక్తి కంప్యూటర్ నేర్చుకోదలిచాడు. ఇక్కడ అభ్యసన బదలాయింపు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, శూన్య బదలాయింపు. క్వశ్చన్ నెంబర్ 4, పునరభ్యసన పద్ధతికి మరో పేరు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, పొదుపు పద్ధతి. క్వశ్చన్ నెంబర్ 15, అభ్యసనపై తన ప్రయోగాలకు పజిల్స్ బాక్స్ తయారు చేసిన మనోవైజ్ఞానిక వేత్త. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, థార్నెడైక్. క్వశ్చన్ నెంబర్ 16, ద వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్ గ్రంథ రచయిత. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, పావ్లోవ్. క్వశ్చన్ నెంబర్ 17, మానసిక ఆత్మభావనకు చెందినది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, ఆప్షన్ 2, విశ్వాసం. మానసిక ఆత్మభావనకు చెందినది ఆప్షన్ 2, విశ్వాసం. క్వశ్చన్ నెంబర్ 18, క్రింది వానిలో మిశ్రమ గ్రంథి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, క్లోమం. క్వశ్చన్ నెంబర్ 19, పాఠశాల యాజమాన్య సంఘం పరిధిలో లేనిది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, ఉపాధ్యాయులను బదిలీ చేయడం. క్వశ్చన్ నెంబర్ 20, NCF 2005 2వ అధ్యాయం దీని గురించి చర్చిస్తుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, అభ్యసనం మరియు జ్ఞానం. క్వశ్చన్ నెంబర్ 21, బాలల హక్కులలో ఆడుకునే హక్కు దీనిలో భాగం. బాలల హక్కులలో ఆడుకునే హక్కు దీనిలో భాగం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, అభివృద్ధి చెందే హక్కు. క్వశ్చన్ నెంబర్ 21, బాలల హక్కులలో ఆడుకునే హక్కు దీనిలో భాగం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, అభివృద్ధి చెందే హక్కు. క్వశ్చన్ నెంబర్ 22, అనిర్దేశిత మంత్రణంను ప్రవేశపెట్టిన వారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, కార్ల్ రోజర్స్. క్వశ్చన్ నెంబర్ 23, తరగతి గదిలోని విద్యార్థులందరూ తాను ఇచ్చిన ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలి అని చెప్పే ఉపాధ్యాయుని నాయకత్వ శైలి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, నిర్దేశిత. క్వశ్చన్ నెంబర్ 24, చెడు అలవాట్లకు బానిస అయిన కొడుకు
తన మాట వినకపోవడంతో ఒక తండ్రి చిన్నపిల్లవాడిలా ఏడవడం దీనికి ఉదాహరణ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ప్రతిగమనం. క్వశ్చన్ నెంబర్ 25. లతకు హోంవర్క్ చేయాలని లేదు, అలాగని ఉపాధ్యాయునితో తిట్లు తినాలని లేదు. లత యొక్క సంఘర్షణ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 పరిహార. క్వశ్చన్ నెంబర్ 26. విద్యార్థుల సాధనపై డిజిటల్ తరగతుల ప్రభావం అనే అంశంపై ఉపాధ్యాయుడు ప్రయోగం నిర్వహించదలిచాడు. ఇక్కడ విద్యార్థుల యొక్క సాధన. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 పరతంత్ర చరం. క్వశ్చన్ నెంబర్ 27. పిల్లలు సహకార క్రీడలో పాల్గొనే వయసు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 3 నుంచి 4 సంవత్సరములు. క్వశ్చన్ నెంబర్ 28. క్రింది వాణిలో శిశు కేంద్ర పద్ధతి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 అన్వేషణ పద్ధతి. క్వశ్చన్ నెంబర్ 29. ఎథెటోసిస్ దీనికి చెందినది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 మస్తిష్క పక్షవాతం. క్వశ్చన్ నెంబర్ 30. ఒక సంవత్సరంలోపు పిల్లల అవసరాలను తల్లిదండ్రులు కానీ ఇతరులు కానీ సంతృప్తి పరిచినప్పుడు వారు ఎదుర్కొనే సాంఘిక క్లిష్ట పరిస్థితి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 నమ్మకము అపనమ్మకము. సో ఫ్రెండ్స్, ఇది ప్రీవియస్ ఇయర్ బిట్స్ ఫ్రెండ్స్. తప్పకుండా నేర్చుకోండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసము. అలాగే వీడియోని అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బాగా ప్రిపేర్ అవ్వండి. టెన్షన్ లేకుండా ఎగ్జామ్కి అయితే అటెండ్ అవ్వండి. ఓకేనా? హాల్ టికెట్ కంపల్సరీగా తీసుకెళ్ళండి. ఐడి వచ్చేసి ఒరిజినల్ ఆధార్ కార్డు అలాగే 2 పెన్స్ తీసుకొని వెళ్ళండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.